తెలంగాణలో రాజకీయాలు పతన స్థాయికి పడిపోయినాయి. పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయినాయి అంటే ఒక ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు వాగడము మనం చూస్తున్నాము. రెండో వైపు వ్యవస్థలు దీనస్థితికి పడిపోవడం, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అన్నది దీనస్థితికి పడిపోవడం అన్నది తెలంగాణలో మనం చూస్తున్నాం. ఇది కేసీఆర్ రాకకి ఇదొక సిగ్నల్ అని చెప్పేసి నేను భావిస్తున్నా. చాలామంది మేధావులు కేసీఆర్ రాక అనివార్యము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు. మనందరికీ తెలుసు కేసీఆర్ గారు ప్రభుత్వానికి నేను సంవత్సరం సమయం ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు సమయం అన్నది అంటే సంవత్సరం అన్నది పూర్తయింది. అట్లాంటప్పుడు కేసీఆర్ రాక అన్నది అనివార్యంగా మారింది అని చెప్పేసి ఇక్కడ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుత పరిస్థితులలో ఈ సమయంలో కేసీఆర్ రాక అన్నది కరెక్ట్ స్టెప్. కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తీసుకొస్తే ఈ సమయంలో కరెక్ట్ స్టెప్ వేసినట్టు ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కాకపోతే ప్రస్తుత పరిస్థితులు ఏంటి, కేసీఆర్ రావడం వల్ల జరగబోయే మార్పులు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువల్ల వీడియో అన్నది వైరల్ అవుతుంది, ప్రజల దాకా వీడియో అనేది చేరుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితులు, నిన్న కౌశిక్ రెడ్డి గారు ఆయన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అని చెప్పేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిండు. ఆ సమయంలోనే సిఐ గారు పోలీస్ స్టేషన్ విడిచి బయటికి వెళ్తున్నాడు. మరి ఈయన వచ్చిందని వెళ్ళిండా లేదా ఆయన వెళ్ళే సమయానికి ఈయన వచ్చిందా తెలియదు, కానీ అక్కడ ఒక పెద్ద రచ్చ అనేది జరిగింది. కౌశిక్ రెడ్డి గారు సిఐ గారిని నిలదీయడం జరిగింది. ఆ వీడియో కూడా మనం చూసినాం. కాకపోతే నిన్న సిఐ గారిని కౌశిక్ రెడ్డి గారు నిలదీయడం వల్ల అక్కడ ఆయన మీద ఒక కేసు అయింది. ఆ కేసుకు సంబంధించి ఈరోజు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మరి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయడం అంటే అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళాడు. ఆ క్రమంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా హరీష్ రావు గారు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి చేరుకోవడము, అక్కడ పోలీసులకి అడ్డుపడము, హరీష్ రావు గారిని కూడా పోలీసులు లిఫ్ట్ చేయడం, అంటే అరెస్ట్ చేయడము కరెక్ట్ అవుతుందా లేదా నాకు తెలియదు, కానీ లిఫ్ట్ చేయడము మనం ఆల్రెడీ చూసినాం. కాకపోతే హరీష్ రావు గారు మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జయేశ్వర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఉన్నారు, ఆయన మధుసూదనాచారి గారు మన ఎక్స్ స్పీకరు, ఆయన ఇట్లా కొంతమంది బీఆర్ఎస్ నాయకులని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు. ప్రస్తుతం వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ లోపలే కూర్చొని ఉన్నారు. అయితే ఈ దారుణాలు ఎంత దారుణంగా ఉంది ఈ విషయం అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు, నేను ఒక రాజకీయ నాయకుడిని, నాకు భారతదేశ చట్టాల మీద గౌరవం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉందని చెప్పేసి రాజ్యాంగాన్ని బుక్కుని తీసుకొని తిరిగేటటువంటి రాహుల్ గాంధీని నిన్న పోలీసులు ఒక చోటుకు వెళ్లకుండా ఆపారు. అయితే అక్కడ ఆయన ప్రశ్నించడం జరిగింది, నన్ను ఎందుకు ఆపుతున్నారు, నేను ఒక ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ని భారతదేశానికి, అట్లాంటి వ్యక్తిని, నేను ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ నాకుంది, నన్ను ఎందుకు ఆపుతున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పోలీసులను ప్రశ్నించాడు. కాకపోతే ఈరోజు పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయంటే, తెలంగాణలో ఏ నాయకుడైనా సరే ఒక చోటు నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళలేని పరిస్థితులు, పోలీసులు అడ్డుకోవడం జరుగుతున్నది. మరి రాహుల్ గాంధీ గారికి ఒక చట్టము, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకి ఇంకో చట్టము. రాహుల్ గాంధీ గారికి ఒక రాజ్యాంగము, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకి ఇంకో రాజ్యాంగం లేదు కదా. రాహుల్ గాంధీకి వర్తించేటటువంటి అన్ని చట్టాలు, అన్ని న్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు కూడా వర్తించాలి కదా. మరి వీళ్ళని ఎందుకు ఆపుతున్నారు? ఈ ప్రశ్నకి రాహుల్ గాంధీ గారితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఎంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయంటే, ఇక్కడ మనం అందరం చూసినాం, చిన్నపిల్లల భోజనాలు వల్ల చిన్నపిల్లలు చనిపోతున్నారు. అంత దారుణంగా పరిస్థితులు మారినాయి. 48-50 మంది పిల్లలు కేవలం 11 నెలల్లోనే చనిపోయినప్పటికి కూడా ప్రభుత్వము నోరు తెరిచి సమాధానం చెప్పలేనటువంటి దుస్థితికి ఈరోజు చేరుకున్నప్పటికి కూడా ప్రజలు ప్రశ్నించకూడదు, అపోజిషన్ పార్టీలు ప్రశ్నించకూడదు అనడంలో ఎక్కడ న్యాయం ఉందో నిజంగా అర్థం కావట్లేదు. ఇది తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు. ఇక కేసీఆర్ రావడానికి అంటే కేసీఆర్ గారు యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నాడు, నో డౌట్, కానీ యాక్టివ్గా ఆయన అన్ని కోణాలలో అంశాల మీద ఆయన మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఇందాక చెప్పిన సంవత్సరం సమయం ఇస్తా అని చెప్పేసి చెప్పిండు, సంవత్సరం అయిపోయింది. కేవలం రాజకీయాలలో అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది మనము చూస్తున్నాం. మిగతా నాయకులు, కౌశిక్ రెడ్డి గారు లాంటి నాయకులు, జయేశ్వర్ రెడ్డి గారు లాంటి నాయకులు, ఇప్పుడు మొన్నటి నుంచి కవిత గారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ సంవత్సరం కాగానే వస్తారు మళ్ళీ
యాక్టివ్గా పాలిటిక్స్లోకి అందరికీ తెలుసు. కానీ ఇది కరెక్ట్ సమయం కేసీఆర్ రావడానికి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు విషయం మీరు తీసుకోండి, హరీష్ రావు గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మనం చూసుకుంటే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు, మనం చూసుకుంటే జయేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మధుసూదనాచారి గారు ఉన్నారు. ఇట్లాంటి నాయకులు అందరూ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ఉండి ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈ సమయంలో కేసీఆర్ రాక అన్నది నిజంగా ఒక పెద్ద సంకేతం అన్నది ఇస్తుంది. మన బీఆర్ఎస్ క్యాడర్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ క్యాడర్లో ఒక కొత్త శక్తిని నింపుతుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి. కేసీఆర్ అనే నాయకుడు నా లెక్క ప్రకారం మన భారతదేశంలో అంటే ఉండొచ్చు ఒకరో ఇద్దరు నాకు తెలియదు, కానీ చాలా తక్కువ మంది నాయకుల్లో కేసీఆర్ ఒకరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం సాధించి నాయకుడు అయినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇక ఎవరు ఏమనుకున్నా కూడా చాలామంది చాలా రకాలుగా ఏదో మీమ్స్ చేయడము, చాలా పనికి మళ్ళీ పోరంబోకు మాట్లాడడం చేస్తుంటారు. కానీ నిజం ఇదే, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నిజం మాత్రం ఇదే. రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాబట్టి రాష్ట్రం మీద బాధ్యత ఏంటో ఆయనకు తెలుసు. రాష్ట్రాన్ని ఎక్కడ ఏ స్థితిల నుంచి ఏ స్థితికి తీసుకువెళ్ళాలి అన్న విషయం కూడా కేసీఆర్ గారికి చాలా బాగా తెలుసు. కాబట్టి అట్లాంటి నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరం. సరే, చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కూడా ఇవాళ రేపు నాయకులు అయినరు, అది వేరే సంగతి. కానీ వాళ్ళకేం తెలుస్తుంది అంటే రియల్ ఎస్టేట్ చేయడమే, దందా చేయడమే తెలుస్తుంది. నేను ఎంత సంపాదించుకోవాలి, పొద్దున్న లేచినా నేను కుర్చీ మీద కూర్చున్నా, సాయంత్రానికి ఇంటికి వెళ్ళేసరికి ఇగో ఈ 100 కోట్లు సంపాదించుకోవాలి రోజు, 200 కోట్లు సంపాదించుకోవాలి రోజు అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. కానీ రాష్ట్రం గురించి వాళ్ళు ఏం పట్టించుకుంటారు? ఇట్లాంటి నాయకులు, కేసీఆర్ గారు లాంటి నాయకులు అయితే రాష్ట్రం విలువ తెలుస్తుంది, ప్రజల విలువ తెలుస్తుంది. ప్రాణాలు అర్పించి మరీ తీసుకొచ్చుకున్నటువంటి రాష్ట్రం కాబట్టి దాన్ని గౌరవించుకొని రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటారు. అల్టిమేట్గా రాష్ట్రం సపరేట్ అయింది దేనికి అంటే డెవలప్మెంట్ కోసం, అంతేకాని ఇప్పుడు కక్షతోటో కార్పణ్యాలతోటో అవ్వలే. తెలంగాణ డెవలప్ అవ్వట్లేదు, మా చేతిలో మా తెలంగాణని పెడితే మేము డెవలప్ చేసుకుంటామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ చేతిలో, కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ అనేది పెట్టిరు ప్రజలు. తెలంగాణని ఎప్పుడూ లేని విధంగా 10 సంవత్సరాలలో చాలా డెవలప్ చేసిండు కేసీఆర్. నాకు గుర్తుండి భూముల యొక్క ఏదైతే విలువ ఉందనో వాల్యూ, అది 2014కు ముందు ఈరోజు 2024లో మనం చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ విషయం చాలామందికి తెలుసు, అంటే అందరికీ తెలుసు దాదాపుగా. కానీ నిజాలు ఎవరు మాట్లాడరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే కళ్ళబొల్లి కబుర్లు చెప్పారో, ఏదో పెద్ద భూతద్దం పెట్టి తప్పులు చూపించారో, ఆ తప్పులకి లొంగి కాంగ్రెస్ ఇచ్చినటువంటి దొంగ హామీలకి, ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్, దొంగ హామీలకి 6 హామీలకి లొంగి ప్రజలు కొంచెం మభ్యపోయారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఏందో ఈ కేవలం 12 నెలల కాలంలోనే ప్రజలకు కూడా అర్థమైంది. ఇచ్చిన మాట ఏంటి, వీళ్ళు ఆ మాటని ఎంతగా లైట్ తీసుకుంటున్నారో, 6 హామీలని తీసుకెళ్ళి ఎట్లా అటకెక్కించారో ఇది ప్రజలకి ఈ సంవత్సర కాలంలోనే అర్థమైపోయింది. తెలంగాణని పాలించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే ఏ పార్టీ చేయలేదు అన్న విషయం కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి ఈ నెలలోనే, డిసెంబర్ నెలలోనే రావాలి అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నా. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కింద కమెంట్ చేయండి. కమెంట్తో పాటు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ప్రజలందరి దాకా చేరుతుంది, వైరల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.